అంతా కలిపి 40 to 50 lakhs అవుతుంది. దాదా అది నా ఏం లేదు తాత, వద్దు, పొట్ట నిండుగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటా. పార్దు పార్దు తాత తాత ఇదేగా నువ్వు కావాలనుకుంది. థ్యాంక్స్ తాత. నీ కోచింగ్ ఫీజు కట్టేశా. అంత డబ్బులు అప్పుడెలా? ఏయ్, డబ్బుల గురించి నీకెందుకు, నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి చాలు. షూర్ తాత. ఇప్పుడైనా అన్నం తింటావా? ఒక రేంజ్లో ఆకలేసింది, పద. మిమ్మల్ని చూసుకునే అది ఈ రోజు ఇలా భయం లేకుండా తయారైంది. నేను అడుగుతాను, మీరు మధ్యలో ఏం మాట్లాడకండి. సరే చాలు. బిర్యానీ స్వీట్ మమ్మీ. ఆ కార్కి స్క్రాచెస్ ఎందుకు పెట్టావు? ఏ కార్ మమ్మీ? ఆ కారే. నువ్వేం మాట్లాడుతున్నావు మమ్మీ? నాకు అర్థం కావట్లేదు. లిసన్, డోంట్ టాక్ స్మార్ట్. ఆ అమ్మాయి మిస్సెస్ శుక్లాస్ కూతురు. నన్ను అడిగినప్పుడు తల కొట్టేసినట్టు అనిపించింది. అది పార్దుని ఫ్లర్ట్ చేసి గీత దాటింది, అందుకే నేను గీత పెట్టాను. అందుకని కార్కి స్క్రాచెస్ పెట్టేస్తావా? ఆ కార్ వాల్యూలో 10వ వంతు చెయ్యడు. వాడు వడాట. వాడింటి పక్కన గలీ క్రికెటర్ కూడా ఫేమస్ అవుతున్నాడు. ఇన్నేళ్ళ నుంచి ఆడుతున్నాడు. వాడి పేరు వాడి నైబర్స్ కి కూడా తెలియదు. మామ్, పార్దు ఇస్ ద ఫ్యూచర్ ఛాంపియన్. ఆ ఆటకే ఫ్యూచర్ లేదు. ఆడే అతనికి ఏం ఫ్యూచర్ ఉంటుంది? వాడితో తిరిగితే చివరికి సర్కస్ చేసుకుని బ్రతకాలి. ఎంత కాస్ట్లీ కార్ అయినా మనిషే డ్రైవ్ చేయాలి. విలువ ఉండేది మనిషికి, కార్కుండేది ప్రైస్. సూపర్. బిర్యానీ బిర్యానీ. యు ఆర్ ఎ గిఫ్టెడ్ ఆర్చర్ పార్దు. గిఫ్టెడ్ ఆర్చర్ కూడా ఛాంపియన్ కావాలంటే ప్రాక్టీస్ ఈస్ ద ఓన్లీ వే. ఎస్ సార్. గో అహెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తాత, అకాడమీకి వెళ్తున్నాను, స్పోర్ట్స్ మినిస్టర్ వస్తున్నారంట. ఓకేనా? బాయ్. వెళ్ళిరా, జాగ్రత్త. ఏమై ఒళ్ళు కాలిపోతే చెప్పండి, జ్వరం వచ్చిందని. ఇదిగో ఇలాగే బ్యాగ్ పడేసి హడావిడి చేస్తావని చెప్పలేదు. మినిస్టర్ వచ్చే టైం అవుతుంది, వెళ్ళు. అయ్యా రఘురామయ్య, అక్కడ నేను లేకపోతే ఎవరో ఒకరు రిసీవ్ చేసుకుంటారు ఆయన్ని. తమను చూసుకోవాల్సి నేను ఒక్కనే కదా. పద హాస్పిటల్కి వెళ్దాం. అయినా నాకు నువ్వు ఇంపార్టెంట్, తర్వాతే ఆట. పద. లేదు, ఆటే ముఖ్యం, ఆటే ముఖ్యం. అవును, ఆటే ముఖ్యం. ముందు హాస్పిటల్కి వెళ్దాం, అక్కడి నుంచి నేను అకాడమీకి వెళ్తా. ఓకేనా? ఓకేనా? సరే, పద. ఎన్ని చెప్పినా నువ్వు మాట వినవు. జాగ్రత్త. అన్న మార్నింగ్ అన్న. ఎవడు రైడు కొత్త కనిపిస్తున్నాడు? పార్దు అని పెద్ద ప్లేయర్ మన కోచే. ఏరుగోరు మరి జూనియర్ కోచ్గా పెట్టాడు. ఈయనేమో నా పోస్ట్కి ఎసరెట్టాడు. రాహుల్, మన కోచ్కి ఆడేవాడికి తుడిచోడికి పెద్ద తేడా తెలియదు అనుకుంటా. కనిపించిన ప్రతి ఒక్కడిని పెద్ద ఆచర అంటాడు. అంటే వాడు ఇప్పుడు మన రాహుల్ నోడిస్తాడా? ఎంతలాగినా బాణం పోదు, ఆడికి ఆర్చరీ రాదు. ఆడు నువ్వు ఇంతవరకు రావడమే ఎక్కువ. నా మాట, నా బోట్ తుడుచుకుంటా. వీళ్ళు బోట్ తుడుచుకోవడానికి తప్ప దేనికి పనికిరారా. దివ్యాంష్, దివ్యాంష్, ఫోకస్. మాస్టర్ చూడరా, కొట్టినట్టే. మా
మీదే బాణం వేస్తావరా? ఎంక్వైరీకి ఇస్తున్నా పిల్లలకి చంపేస్తావు జనాల్ని. కావాలని చేసింది అరే కొండబాబు ప్లీజ్ అరే పిల్లాడు సారీ చెప్పాడు రా, ఊరుకోండి రా, ఇప్పటికైనా ఆగండి రా. అరే అరే గొడవ వద్దురా, కూల్ 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 రా, కూల్. గెట్ బ్యాక్ టు ద గేమ్. కమాన్ కమాన్. డిఫెన్స్ పద. పార్దు ఏమైంది రాజేష్? టుడే సచ్ ఏ లక్కీ డే మ్యాన్. బెట్టింగ్ లో ఫుల్ పైసలు వచ్చాయి, మన ఇంటికి వచ్చే తాగి పడిపోదాం. మనకు అవసరం ఈ బెట్టింగ్లు? లక్ష్మీదేవి తనంతటి తానే ఫాస్ట్ ఫార్వర్డ్ లో వస్తుంటే కాదని ఎలా ఉంటాం మామ? ఇవన్నీ కాదు, నువ్వు సాయంత్రం వస్తున్నావు ఓకే? నాకు మందు అలవాట్లేదు. ఏం మాట్లాడుతున్నావు పార్దు? నిజంగా అలవాట్లేదా? అవసరం లేదు. అది తాగి మర్చిపోయేంత బాధలు లేవు. అది తాగితే ఆనందం రాదు. బాయ్. పార్దు ఇంకెప్పుడైనా కలిసి చెడిపోదాం. లాస్ట్ ఇయర్ స్టేట్ ఛాంపియన్షిప్ లిస్ట్లో ఉన్నావు, పీకిందేం లేదు. ఇయర్ లిస్ట్లో కూడా ఉన్నావు. అసలు లిస్ట్ ఫిల్ చేయడం తప్ప నీతో ఏమైనా ఉపయోగం ఉందారా? ఏంట్రా ఫీల్ అయ్యావా? నేను చెప్పింది నిజమే కదా. నీ ఆట గురించి నీకు కూడా తెలుసుగా. గుడ్ లక్ రాహుల్. వీడేంట్రా నాకు గుడ్ లక్ చెప్తాడు? ఏంటి అప్పుడే స్టేట్ ఛాంపియన్షిప్ కి సెలెక్ట్ అవడం అంటే స్కూల్ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చినంత ఈజీ కాదు. ట్రైనర్ అవ్వాలంటే ట్రైనింగ్ తీసుకోవాలరా, ఆడాలంటే నేను రాసి పెట్టి ఉండాలి. అయ్యా మిమ్మల్ని కదయ్యా, ఫోన్ ఫోన్. హలో హలో, టవర్ పడిపోయింది ఇక్కడ. హలో పార్దు, నువ్వు ఇంకా ఫ్రెషర్వే కదా. స్టేట్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేయడానికి నీకు ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడున్న ఛాంపియన్స్ అందరూ ఒకప్పుడు ఫ్రెషర్సే కదా సార్. నాకు అర్థమైంది పార్దు. స్ట్రాంగ్ ప్లేయర్స్ని పంపించాలని పైన నుండి ప్రెషర్. లిస్ట్లో అందరూ సీనియర్ ప్లేయర్సే. అండ్ యు నో, రాహుల్ ఈజ్ ఎ 2 టైమ్ స్టేట్ ఛాంపియన్. ఈ లిస్ట్లో నేను ఎన్రోల్ చేయాలంటే ఏదో వండరే జరగాలి. ఐ థింక్ యూ షుడ్ గో హెడ్ అండ్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ ప్రాక్టీస్. సార్ నేను చెప్పేది ఒకసారి. ఆర్ యు స్టిల్ హియర్? ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేసావు? ఎక్కడున్నావు? ఇంట్లో. ఏంటి వాయిస్ డల్ గా ఉంది? మూడేం బాగాలేదు రితిక. ఏమైంది? ఏం లేదు. మరి ఇంకేంటి, బయటకెళ్దాం రా. ఇప్పుడా? ఎస్ ఇప్పుడే. పార్దు దిగు. ఇక్కడ దిగు చెప్తా. కమ్. ఏమైంది అసలు? ఏమవుతుంది? టైం బాగాలేనప్పుడు ఆట రానడితో కూడా మాట పడాల్సి వస్తుంది. నీకు అర్థం కాదు, వదిలే. అరే ప్లీజ్ రితిక. పార్దు అది వదిలే గాని నీకు మ్యాజిక్ చూపిస్తాను. ఏదైనా చేసి నన్ను ఇంప్రెస్ చేయి. నీ మనసులో ఉన్న కోరిక తీరుతుంది. రితిక ప్లీజ్. నిజం పార్దు, మా ఇంట్లో నేను పుట్టిన తర్వాత మా డాడ్కి కలిసొచ్చింది. ఇప్పటికీ ఆయన అనుకున్నది జరగాలంటే నాకు గిఫ్ట్ కొనిస్తారు. అది జరుగుతుంది. అంటే ఇప్పుడు నువ్వు నాకు దేవతవి, నేను నిన్ను ప్రసన్నం చేసుకోవాలి, అంతేగా? అలానే అనుకో. నా కోసం చే ప్లీజ్. అర్థం చేసుకో. పార్దు పార్దు. నేను మేడం అప్సెట్. ఇంక
చిన్నదానికి అలా అప్సెట్ అవుతారా? ఏదో మూడు బాలకి అలా అరిచేశారు. ఇది నా కోరిక తీరడానికి కాదు, నీ నవ్వు కోసం. నువ్వు అనుకున్నది జరుగుతుంది, పో. ఏడ్చాలి. ఎస్ కమేన్. సార్ రమ్మన్నారంట. పార్దు రా. చెప్పా కదా, లిస్ట్లో నీ పేరు ఉండాలంటే ఏదో ఒక వండర్ జరగాలని. స్టేట్ ఛాంపియన్షిప్కి మన అకాడమీ నుంచి 3 మెంబర్స్ వెళ్తారు. అందులో రాజేష్ ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల డ్రాప్ అయ్యాడు. సో 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 యువర్ ఇన్. సీరియస్లీ సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. ప్రాక్టీస్ హార్డ్. షూర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. షూర్. బాయ్ సార్. థ్యాంక్ యూ రాజేష్. హే పార్దు, కూర్చో. నేను ఆడుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో, నువ్వు డ్రాప్ అయినందుకు బాధపడాలో అర్థం కావట్లేదురా. ఎవరు చెప్పండి నేను డ్రాప్ అయ్యాని? జస్ట్ గెలిచేవాడికి అవకాశాన్ని ఇచ్చాను అంతే. కానీ రాజేష్, ఒక్క నిమిషం బాయ్. సార్, అయినా ఎందుకు ఇవ్వకూడదు పార్దు? ఆడాలని కోరిక చాలా మందికి ఉంటుంది, కానీ గెలిచే సంకల్పం కొంతమందికే ఉంటుంది. అది కోరిక, నీది సంకల్పం. నీ గురికి, నీ ఎయిమ్కి, నీ ఫోకస్కి నువ్వు ఆడితే నీ ఇలాంటి చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతావు పార్దు. నేను ఆడితే ఇట్ జస్ట్ బి అనదర్ టోర్నమెంట్ ఫర్ మీ, దట్స్ ఇట్. ఎక్కువ ఆలోచించకే. బాయ్ రాజేష్. అయినా నేను చేసిన సాక్రిఫైస్ కాదు పార్దు, జస్ట్ జస్టిస్ అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ టు 34th స్టేట్ ఆర్చరీ ఛాంపియన్షిప్. ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్న ఆర్చరీ గేమ్ ని చూడడానికి వచ్చిన అభిమానులందరికీ స్వాగతం. పత్తా ఏ రితిక, పాడుతూనే పాడుతూ. తాతయ్య ఉన్నారు. అవకాశం దొరికినంత ఈజీ కాదు ఆడడం అంటే. నీ అదృష్టం, నువ్వు నా గ్రూప్లో లేవు. ఆల్ ది బెస్ట్. వీడేనా రాహుల్ అంటే? అవును తాతయ్య. ప్రతి దగ్గర ఇలాంటి వెధవ ఒకడు ఉంటాడు. ఇవేం పట్టించుకోకు, పద. ఈ టోర్నమెంట్ లో 16 టాప్ ఆర్చర్స్ 2 గ్రూపులుగా పార్టిసిపేట్ చేస్తారు. గ్రూప్ ఏ లో 2 టైమ్ స్టేట్ ఛాంపియన్ రాహుల్ తో సహా మరో 7 బెస్ట్ ఆర్చర్స్ ఉన్నారు. అలాగే గ్రూప్ బి లో టైటిల్ కైవసం చేసుకోవాలి అనే ఉత్సాహంతో ఉన్న ఆర్చర్స్ ఉన్నారు. రాహుల్ స్టేట్ ఛాంపియన్ ఫైనల్స్ కి చేరుకున్నాడు. ఈ ఇయర్ కూడా టైటిల్ కొట్టి హ్యాట్రిక్ చేసేలా కనిపిస్తున్నాడు. ఈ సంవత్సరం జరగబోయే వరల్డ్ ఛాంపియన్షిప్ కి ఇది రెడ్ కార్పెట్ పరిచినట్టే. న్యూ కమర్ పార్దు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫైనల్స్ లోకి ఎంటర్ అయ్యాడు. బాలు, ఎవర్రా అమ్మాయి? అది అమ్మాయి ఏంటి తాతయ్య? ముసలిదే, ఇక్కడ ఫ్లోర్లో అయ్యి తుడుస్తూ ఉండే ఆయా. ఆవిడ కాదు, ఆ అమ్మాయి పింక్ డ్రెస్. ఆ అమ్మాయా? తాత, నువ్వు ఎప్పుడు చెప్తుండేడు కదా, నువ్వు తింటేనే కానీ బామ్మ తినేది కాదని. అలాగే ఈ అమ్మాయి కూడా పార్దు తినే వరకు తిందు. ఆడంటే అంత ఇష్టం. పేరు రితిక. ఈ ఇయర్ స్టేట్ ఛాంపియన్షిప్ స్పెషల్ అనే చెప్పాలి.
ఒకే అకాడమీ ఒకే ట్రైనర్ కింద ట్రైన్ అయిన ఇద్దరు ఆర్చర్స్ ఫేస్ టు ఫేస్ చేయడం ఇదే మొదటిసారి. బాలు నేను ఇప్పుడు వస్తాను. ఒక్కసారి నా వైపు చూడు. నేనున్నాను. ఆరో 9-10 పాయింట్స్ మధ్యలో తగిలింది. 10లో తగిలితేనే పార్థు మ్యాచ్ గెలిచినట్టు. చూద్దాం ఏమవుతుందో. ఏరో 10లో తగిలింది. పార్థు ఈజ్ ద విన్నర్.